టైగర్స్ వెల్కమ్ టు టైగర్ రివ్యూస్. నేనైతే ఇప్పుడే డీసీ మూవీ అయితే చూసి వస్తున్నా. మూవీ ఎట్లుంది దాని గురించి చెప్పాలంటే, నేనైతే థియేటర్లో అయితే మూవీని అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసిన అనమాట. అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ పాజిటివ్ పాయింట్స్ గురించి, నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే, నాకు ఈ మూవీ మొత్తాన్ని కలిపి నాకు ఒకటి నెగిటివ్ అనిపించింది అనమాట. అదేంటంటే మూవీ స్టోరీ అనేది ఒక్కటే కొద్దిగా డ్రాగ్ చేసినారు. దానివల్ల మనకి కొన్ని సీన్స్ బోర్ కొడుతుంది అనమాట. ఇది ఒక్కటి తప్పితే తప్ప మూవీ అయితే అస్సలు వేరే లెవెల్ ఉంది. అసలు బుద్ధిగా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ కానీ, ఇంకా క్లైమాక్స్ కానీ అసలు అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ కానీ, బీజిఎం కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. అసలు అనిరుద్ధ్ అని అయితే ఒక విక్రమ్ కానీ, మాస్టర్ కానీ ఆ రేంజ్లో ఇచ్చినాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా ఎమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే, అందరు పర్లేదు బాగానే చేసినారు. ఇదన్నమాట మన డీసీ మూవీ రివ్యూ. ఇంకా చెప్పినా కదా, నెగిటివ్ పాయింట్ అనేది అది ఒకటే ఉంది. స్టోరీ ఒక్కటే డ్రాగ్ చేసినారు, దానివల్ల మనకు బోర్ కొడుతుందని. ఇది నేనైతే థియేటర్ అయితే బాగా బీభత్సంగా ఎంజాయ్ చేసిన ఈ మూవీని అయితే. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు పెట్టిన డబ్బులకైతే వర్తుంటుంది ఖచ్చితంగా. సరే, మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా.